అందరికీ నమస్కారములు. ప్రస్తుతము మనం భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళు, రాజకీయాలు, మన రాజ్యాంగ వ్యవస్థ, గత 70 సంవత్సరాలుగా వివిధ పార్టీల తీరు, ప్రస్తుతం జరుగుతున్న తీరు, భవిష్యత్తులో మన ప్రజల యొక్క తీరు అనే అంశాలను గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాలు చర్చించడానికి బహుజన సిద్ధాంతకర్త అయిన తరిగొప్పల రాజబాబు ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. కానీ మనం ఈ చర్చను కొనసాగించే ముందు ఎస్ఎల్బిసి రిస్క్ అండ్ ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ను గురించి మనం అక్కడ 8 మంది ఇప్పటికీ కూడా ఆచూకీ దొరకడం లేదు. వారందరూ క్షేమంగా వస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఆ ఇన్సిడెంట్ పై ఒక చిన్న మాట. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అంటే ఇంత అభివృద్ధి అయిన టెక్నాలజీ రంగంలో కూడా ముఖ్యంగా బహుజనాలకు చెందిన వారే ఇది అనడము, ఇది అలా వాడడము సమంజసం కాదు. అయినప్పటికీ అది వాస్తవము. ముఖ్యంగా డ్రైనేజీలో దిగిన వారు ఎలా చనిపోతున్నారు, అలాగే ఇటువంటి హై రిస్క్ టన్నెల్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో కూడా అధికారులు, నిపుణులు సరైన నిర్ణయాలు అనగా ఒక సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్ ముందే వారు ఒక నిర్వహించుకొని తర్వాత పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను జనరల్గా చేపడతారు. అయినప్పటికీ 1% ప్రమాదాలు జరగడం అనేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీ క్రమంలో రాకెట్ను ఇతర గ్రహాలకు పంపి తిరిగి క్షేమంగా మన భూమికి తీసుకొచ్చే వ్యవస్థను కలిగి ఉన్న టెక్నాలజీ రూపంలో, అనగా పూర్తి స్థాయిలో మనం టెక్నాలజీని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వినియోగిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ దీన్ని రాజకీయం చేయడం తగదు. కాబట్టి అందరూ క్షేమంగా బయటకు వస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తూ మనము ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఒకసారి విశ్లేషిస్తాం. ముఖ్యంగా మనం మళ్ళీ విద్యా వ్యవస్థతో మనం ఆరంభం చేస్తే, ముఖ్యంగా మన దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అలాగే ఇంకా చాలా పేరుగాంచిన విద్యాసంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలకు, ఎన్ఐటీలకు, అలాగే మన ఆరోగ్య సంబంధించి అంటే ఆసుపత్రులకి కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వాలు కేటాయించడం జరుగుతుంది, ఖర్చు పెట్టడం జరుగుతున్నది. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఈ ఐఐటి, ఎన్ఐటీలు కావట్టు పేరుగాంచిన ఈ విద్యార్థులు తిరిగి ప్రభుత్వాలే మళ్ళీ లక్షల కోట్లు బ్యాంకులతో రుణాలు ఇచ్చి విదేశాలలో వారు స్థిరపడడానికి ఎందుకు దోహదం చేస్తున్నారు? దీని వెనుక మర్మం ఏమిటి అనేది బహుజనుల వర్గాలందరూ కూడా భారతదేశంలో ఈరోజు తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అనేది నా భావన. ఎందుకంటే ఏ దేశంలో అయినా ఆ దేశంలో వనరులు అంటే మానవ వనరులు భౌతిక వనరుల కంటే చాలా శక్తివంతమైనవి. అటువంటి మానవ వనరులను లక్షల కోట్లు ఖర్చు పెట్టి విశ్వవిద్యాలయాలలో ఖర్చు పెట్టిన మానవ వనరులను తిరిగి మళ్ళీ లక్షల కోట్ల బ్యాంకులు అప్పులు ఇచ్చి ఉన్నత విద్యాసంస్థల రూపంలో తిరిగి వారు విదేశాలకు సేవ చేయడానికి మన రాజకీయ వ్యవస్థ ఎందుకు దోహదపడుతున్నది? లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశ ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు ఇచ్చి విదేశీ విశ్వవిద్యాలయాలను ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు? భారతదేశంలో ఒకవైపు నైపుణ్య విద్యార్థులు లేరు అని గగ్గోలు పెడుతున్న పారిశ్రామిక రంగం ఒకవైపు ఉంటే, మొత్తం దాదాపు 90% ఐఐటి విద్యాసంస్థలన్నింటినీ ఎందుకు నిర్వీర్యం చేశారు? అనగా వొకేషనల్ కోర్సులను కానీ, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో కానీ ఎందుకు వీటిని ప్రపంచ స్థాయికి చెందిన విద్యాసంస్థలుగా భారతదేశ ప్రభుత్వాలు ఎందుకు కేటాయించడం లేదు? ఇది ఏదో నేను సరదాగా మీకు విమర్శించడానికి ఏదో ఒకటి విమర్శించాలని చెప్పి విమర్శించడం లేదు. దీనిలో ఒక నిగూఢమైన రహస్యాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ అప్లికేషన్ అయినా కూడా అక్కడ దాదాపు 90% భారతదేశ విద్యార్థులే అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ అన్ని కంపెనీలకు మళ్ళీ అది మనం జబ్బలు తెరుచుకుంటున్నాం. 90%
ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల సీఈఓలని ఇండియా వాళ్ళే అని. అదే విద్యార్థుల చేత అప్లికేషన్స్ భారతదేశంలో ఎందుకు ఏర్పాటు చేయలేకున్నాము? మరి దీనివలన నీకేంటి నొప్పి అని మీరు అడగొచ్చు. దీనివల్ల నాకేంటి నొప్పి అంటే 90% బహుజన పేద వర్గాల ఈ ప్రజలు ఈరోజు ఇప్పటికీ మీ ఇటువంటి నిర్వాహకాల వలన ఇప్పటికీ కూడా వారు మూర్ఖంగా కాదు, వాళ్ళకి తెలియదు, వారికి ప్రత్యామ్నాయ మార్గం లేక కేవలం మీ పైన రేషన్ బియ్యం కొరకు బిల్డింగ్ల కోసం కాళ్ళు అరిగేలా అన్ని మీ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అంటే బ్రిటిష్ వారికి కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచన లేదు. 200 పరిపాలించిన బహుశా వారికి కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచనలు లేవు. కానీ ప్రస్తుతము 70 సంవత్సరాల నుంచి పరిపాలించిన మన రాజకీయ నాయకుల ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనం పూర్తిగా వారిని విమర్శించలేము. కానీ అయినప్పటికీ ప్రస్తుతము నెలకొన్న పరిస్థితులను బట్టి మనం విమర్శించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వాళ్ళ ధోరణిని మార్చుకొని భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలన్నిటినీ శక్తివంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అటు లేకున్న పక్షంలో కొంతకాలము నిర్బంధాన్ని ఎదుర్కొన్నప్పటికీ అనేక రూపంలో ప్రస్తుతము రాజకీయాలలో తర్వాత వచ్చే తరము సహించే పరిస్థితులు ఉండవు అనేది కూడా రాజకీయ నాయకులు గ్రహించుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఎలక్షన్లో కళ్ళబొల్లి మాటలతో అంటే పచ్చి అబద్ధాలు చెప్పి రాజకీయ పార్టీలకు అంటే ప్రభుత్వాలకి వస్తున్నారు. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనో అదే చేస్తున్నారు తప్పితే ఎలక్షన్లలో మీరు దేశాన్ని ఉజ్వల రూపంలో అభివృద్ధి చేస్తామనే కళ్ళబొల్లి మాటలన్నింటినీ 70% మీరు మరుగున చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా రాజకీయాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మరొక వైపు ఒకసారి మనము ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా అనేక బీసీ ఉద్యమాలు, కులగణన, రకరకాలుగా పోరుబాటలు చేస్తున్నాం. వీటి అన్నిటి పర్యవసానాలు ఏమిటి? వీటి అన్నిటి యొక్క పర్యవసానాలు భారతదేశము ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారడానికి ఉన్న అంశాలు ఏంటి, ఆ అంశాలకు దోహదపడే మన కార్యక్రమాలు ఏమిటి అనేది ఎక్కడా చర్చలు లేవు. ఈ వర్గాలు రావాలి, ఆ వర్గాలు రావాలి, ఈ వర్గాలు రావాలి, ఆ వర్గాలు రావాలి, సంతోషం. ఏదో ఒక వర్గాన్ని వచ్చి దోపిడీ చేయడానికి ఏ వర్గం అయితే ఏమిటి? కానీ నేను ఎవరిని విమర్శించడానికి కాదు, దీన్ని నిర్వీర్యం చేయడానికి కాదు. కాబట్టి ఒక విచక్షణ అంటే ఒక నిర్మాణాత్మకమైన ధోరణితోటి ఇప్పటికే అనేక సంస్థలు పనిచేస్తున్నాయి బహుజన వర్గాలకు సంబంధించిన. కానీ ఇప్పటికి కూడా అగ్రవర్ణాల పార్టీల్లోని నాయకులు వారి యొక్క గళాన్ని ఇప్పటికి కూడా వినిపించకపోవడం దురదృష్టకరం. అలాగే పోరాట యోధులు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ విద్యా సంస్థలలో విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలు, అక్కడ ప్రభుత్వాలు ఇస్తున్న వసతులు, కనీసం బాత్రూమ్లు క్లీన్ చేసే ఒక సౌకర్యాలు ఎంప్లాయర్స్ ఉండరు. అక్కడ వారికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. అదేవిధంగా ఏ దేశమైనా కూడా ఒకే రకమైన విద్యా విధానం అనేది ఒక ప్రాథమిక హక్కు. మీరు విద్యా వ్యవస్థలను మొత్తం ప్రైవేటు వ్యక్తులతో అంటే కుల సంఘాలకు కదా అప్పగించినట్టు విద్యా వ్యవస్థలన్నింటినీ కొన్ని కులాల చేతుల్లో పెట్టేసినారు. ఆ కుల సంస్థలు ఏం చేస్తున్నాయి? ఆ కుల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే రీతిలో వచ్చేసినారు. ఇప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలను రాజకీయ నాయకులు చేయడం అనేది బహుశా ప్రపంచంలో మన భారతదేశంలోనే, అది కూడా ఈ కుల వ్యవస్థ పూర్తిగా ఊళ్ళేరుకొని పోయింది. కాబట్టి సో దీనిని మనం కూకటి వేలతో తొలగించాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీపీఎస్సి అనేక ఉద్యోగ సంబంధించి వాటికి సంవత్సరాల బట్టి పోటీ పడుతున్నారు. ఇది కూడా ఒక కుట్రలో భాగం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ యూరోప్ దేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేటు ఉద్యోగాలు పొందడానికి అక్కడ విద్యార్థులు సంవత్సరాల పడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకొని అంటే జీవించడమే ఒక నరకప్రాయంగా మన రాజకీయ నాయకులు ఇటువంటి వ్యవస్థలను తయారు చేయడం అనేది ఇంతకన్నా దుర్మార్గం
ఒకవైపు వారి పిల్లలకేమో రాత్రికి రాత్రి వేల కోట్లు సంపాదించే వ్యవస్థను ఈ రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకుంటున్నారు కష్టం లేకుండా. మరొక వైపు పేద మధ్యతరగతి విద్యార్థులు వారు ఉద్యోగాలు సంపాదించాలంటే అది ఒక నరకం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. దాన్ని చర్చించాలంటే నెలలు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఇప్పటికైనా కళ్ళు తెలవండి. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చేస్తున్న కళ్ళబుల్లి మాటలకు నమ్మి మూర్ఖంగా బుక్కులు పట్టుకొని ఎప్పుడు మీరు మూర్ఖవాదనలు చేయొద్దు. కాబట్టి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి నేను మరొకసారి బహుజనుల యువతను విద్యార్థులను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రాజకీయ రంగంలో దాదాపుగా 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాజకీయ ఉద్యోగాలకు మీరందరూ ప్రయత్నం చేయకుండా కేవలము రాజకీయ నాయకుల కింద పనిచేసే బానిస ఉద్యోగాలకే మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడుతూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులను పోవాలంటే రాజకీయ ప్రక్షాళన ఈ దేశంలో జరగవలసిన అవసరం ఉన్నది. దానికి భవిష్యత్తులో ఈ బహుజన సిద్ధాంతకర్త మరియు బహుజన ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన నేను భవిష్యత్తులో అనేక పోరాటాలను నిర్వహించవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రస్తుత భారతదేశంలో నెలకొన్న పరిస్థితులకు సమాధానాలు ప్రస్తుత రాజకీయ పార్టీలు భవిష్యత్తులోనైనా ఇచ్చి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాలను కూడా ప్రక్షాళన చేసి అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తూ సెలవు. Yeah.